టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. దీంతో హీరోగా తాను గతంలో ఒప్పుకున్న సినిమాలపై నిత్యం ఏదో ఒక చర్చ అయితే వినిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు 3 సినిమాలకి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాలకి పక్కన పెట్టేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ సినిమాలు సగభాగం షూటింగ్ పూర్తి చేసుకుని మిగిలిన భాగం షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని డేస్ ఇచ్చి ఆ డేట్స్లో మాత్రమే షూటింగ్కి వస్తాను అని ఆ మధ్య హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికైనా ఏ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. దాంతో ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్లో వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం అందుకున్నారు. దాంతో ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు భుజాన వేసుకుని స్వయన తానే ప్రజల వద్దకెళ్లి సమస్యల గురించి తెలుసుకుని పరిష్కారం చూపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు తీరిక లేకుండా ఉన్నారు. దానివల్ల సినిమాలను పక్కన పెట్టేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇటు సినిమా వాళ్ళు ఇటు ఫ్యాన్స్ ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలనైనా పూర్తి చేయాలని కోరుతున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు అంటూ వైరల్ అవుతుంది. ఇక దీనిపై ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నాయి. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఇక సినిమాల జోలికి వెళ్లరా? అదంతా కేవలం గాసిప్పా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి ప్రాజెక్టులతో పవన్ ఫుల్ బిజీగా ఉండగా అదే సమయంలో పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల మరింత డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అసలే డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకి సమయం కేటాయించడం కష్టం. దాంతో మేకర్స్ వేరే హీరోస్తో ఈ సినిమాని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలకి పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైతే మరి తీసుకున్న అడ్వాన్స్ల సంగతేంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి నిర్మాత రామ్ అడ్వాన్స్ ఇచ్చినట్టుగా గత ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఖచ్చితంగా ఆయనతో ఏదో ఒక సినిమా జరిగేలా ప్లాన్ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు పవన్ ఏదో ఒక రకంగా సినిమాలకి డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన సినిమాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు, చాలా బిజీ. కాబట్టి ఏదో ఒక సినిమా చేస్తారా లేదంటే అడ్వాన్స్లు తిరిగి వెనక్కిస్తారా అన్నది ప్రశ్నార్థకం. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా, సినిమాలకి తీసుకున్న అడ్వాన్స్లు వెనక్కి ఇస్తారా అన్నది.